సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న తెలంగాణ పర్యటనకు వచ్చారు. వచ్చిన సందర్భంలో చాలా స్ట్రైట్గా నక్సల్స్ వేరేవేతలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటనేది చెప్పకనే చెప్పాడు. నక్సల్స్ మీరు తుపాకులు పక్కన పెట్టి జనజీవన స్రవంతులు కలవండి, లాస్ట్ వార్నింగ్ అని చెప్పారు. మీరు కలవకపోతే 2026 నాటికి, మార్చి నాటికి నక్సల్స్ని సమూలంగా మూసివేస్తాం, నక్సల్సే లేకుండా చేస్తామని చెప్పి దేశంలో ఆయన బాహాటంగానే మీడియా సమక్షంలో చెప్పాడు. ఎందుకంటే 40,000 మంది ఆదివాసీ గిరిజనుల్ని నక్సల్స్ చంపేశారు, వేలాది మంది పోలీసుల్ని చంపేశారు. మరి ఇటువంటి వాళ్ళు నక్సల్స్ని చర్చిల ద్వారా ఇది ఆపరేషన్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆపమని చెప్తున్న వాళ్ళకి మరి ఆదివాసీల ప్రాణాలు కాదా? 40,000 మంది గిరిజనుల ఆదివాసీని ఎందుకు చంపారంటున్నాడు అమిత్ షా గారు. సాక్షాత్తు వేలాది మంది పోలీసులను చంపేశారు, క్లేమర్ మైన్లు బాంబులు పెట్టని చెప్పన్నారు. మరి ఎక్కడ చూసిన నక్సల్స్ నాయకులందరూ కూడా మొత్తం మొట్టు పెడుతున్నారు. అంతా కూడా సైన్యం, భారతదేశం సైన్యం మొత్తం కూడా నక్సల్స్ ఏరివేత పనిలోనే ముందున్నారని అనుకోవాలా. అమిత్ షా గారు చెప్పినట్టు మీరు ఇప్పుడు వరకు గత 1.5 ఇయర్లో 2,000 మంది నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ప్రజాస్వామ్యవంత దేశంలో తుపాకీ కొట్టడం ద్వారా ఏదైనా సాధించవచ్చు అంటూ అది అవివేకం అని చెప్పారు. కాబట్టి ఛత్తీస్గఢ్ అడవులో కావచ్చు, లేకపోతే తెలంగాణ బోర్డర్లో కావచ్చు, అన్నీ కూడా మూసివేశారు ఎక్కడికక్కడ. ఎప్పుడు లేని ఎదురు దెబ్బ దశాబ్దాల్లో నక్సల్స్ అనే వాళ్ళు భయపడే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు ప్రజలకి ఏమైనా చేయాలంటే ప్రభుత్వ పథకాల ద్వారా చేయొచ్చు అనేది. ఒకవైపు భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడారు, వాళ్ళలో కూడా మనలో భాగమే. కానీ ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. కాబట్టి మోదీ గారు యొక్క ఆదేశాలకు అనుగుణంగా అమిత్ షా గారు చెప్పింది అందరూ కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు, చాలామంది లొంగిపోతూ ఉన్నారు. గత 1.5 ఇయర్లో 2,000 మంది లొంగిపోయారంటే దాన్ని బట్టి, ఎందుకంటే వాళ్ళు లొంగిపోయినప్పుడు ప్రజాజీవన సంస్థలు కలిసినప్పుడు ప్రభుత్వ పథకాలు వస్తాయి, వాళ్ళ మీద కేసులు కూడా పోతాయి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంగా ఉన్న దేశంలో ఆనాటి విధానాలు ఇప్పుడు పనిచేయవు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. 40,000 మంది ఆదివాసుల్ని చంపడం తప్పు కాదా అని చెప్పారు. ఎవరైనా ఉంటే కనుక లొంగిపోండి, త్వరలో తుపాకులు వాళ్ళ యొక్క ఆయుధాలను కూడా సరెండర్ చేయమని చెప్పేసి నిన్న చెప్పడం ఏదైతే ఉందో స్ట్రైట్గా అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన చెప్పినట్టుగా నిజామాబాద్లో హిందూరులో పసుపు బోర్డు ఏర్పాటు క్రమంలో ఆయన చెప్పిన మాటని కూడా అందరూ కూడా మీడియాలో ఈరోజు పతాక శీర్షికలు వేశారు. కాబట్టి నక్సలిజం అనేది రోజు రోజుకి కనుమరుగైపోతుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి బాహ్య ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా హక్కుల కోసం పోరాడాలి తప్పితే తుపాకీ ద్వారా సాధించవచ్చు అనే దానికి ఇప్పుడు అవకాశమే లేదనేది డైరెక్ట్గా అమిత్ షా గారు చెప్పారు. కాబట్టి చూడాలా, ఇంకా మిగతా వాళ్ళు కూడా నక్సల్స్లుగా కొంతమంది ఉన్నారు. ఇక వాళ్ళు మెయిన్ నాయకులు వెళ్ళినప్పుడు కింద స్థాయి నాయకులు కనుమరుగయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు తన ప్రాణాలకి ముఖ్యం కాబట్టి ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే కనుక వాళ్ళకే మంచిదనేది అందరి నోట వినపడుతున్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.